పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చందనోత్సవ వేళ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సింహాచల పుణ్యక్షేత్రం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి నిజరూప దర్శనం చేసుకున్న ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు, హోంమంత్రి మంగళపూడి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు ఒక్కరోజు భోజన ఖర్చు విరాళంగా ఇచ్చిన చంద్రబాబు దంపతులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి చందనోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు, అధికారులు. నిజరూప దర్శనం పూర్వజన్మ సుకృతమని వెల్లడి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి. టీటీడీ పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శ. సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినం పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులు అశోక గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి గజపతి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతి మీడియాతో మాట్లాడుతూ ఏటా చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం తమ అదృష్టమని, భక్తులందరికీ స్వామివారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆమె పేర్కొన్నారు. కోలాహలంగా సాగుతున్న ఈ వేడుకలో గోవిందనామ స్మరణతో సింహగిరి మారుమ్రోగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ప్రభుత్వం సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో ఎన్టీఆర్ ప్రారంభించిన నిత్యాన్నదానం స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమటలో అన్నా క్యాంటీన్లో భార్య భువనేశ్వరితో కలిసి సీఎం అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పేదలతో ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లు ఒకరోజు నిర్వహణ ఖర్చు 76 లక్షలను నారా భువనేశ్వరి విరాళంగా అందజేశారు. ఈ విరాళంతో నేడు రాష్ట్రంలో అన్ని క్యాంటీన్లో పేదలకు 3 పూటలా ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కాగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, ప్రజలు క్యాంటీన్ వద్దకు భారీగా చేరుకొని హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు స్పందించిన చంద్రబాబు వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతా ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్లు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది,
సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలా మంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్లని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అమరావతిలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ మరియు దుర్గగుడి అర్చకులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు చంద్రబాబు దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈవో సీనా నాయక్ ముఖ్యమంత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను అందజేసి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆలయంలో క్యూలైన్లు స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలని మొక్కుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 3000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను, ట్రాఫిక్ నియంత్రణను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటివరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నగరంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లాసెన్స్ బే కాలనీలో ఎంపీ శ్రీభరత్ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు శ్రీభరత్ సారథ్యంలో పలు సేవా కార్యక్రమాల మధ్య జరిగాయి. ముందుగా పార్టీ నాయకులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ, అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనతో చంద్రబాబు పేదల పెన్నిదిగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా జరుగుతుందనేది చాలా
సంతోషమైన విషయం. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సీఎం రిలీఫ్ బెనిఫిషరీస్ కూడా ఆయనే అప్రూవ్ చేస్తారు కాబట్టి ఒక 11 మందికి సీఎం రిలీఫ్ చెక్స్ అన్ని నియోజకవర్గాలకు చెందిన పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళతో పాటు కేక్ కట్ చేసి బాబు గారికి థ్యాంక్ యూ చెప్పాను. ఏది అంటే నేను మాట్లాడినండి, బాబుగారు ఉట్టి సంక్షేమం ఒకటి దానికోసం నిలబడలేదు. బాబుగారు ఏమంటారంటే మీరు మీ సొంత కాళ్ళ మీద నిలబడేదాకా ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ మీరు అక్కడితో మీరు ఆగిపోకూడదు. సొంత కాళ్ళ మీద నిలబడే ఒక తపన మీ అందరి లోపలికి రావాలి. ప్రజల్లో ఆస్పిరేషన్ పెరగాలి, కష్టపడాలి అనే తత్వం పెరగాలి, పిల్లల్ని బాగా చదివించాలనే ఒక తత్వం పెరగాలి. అది ఆయన ఆలోచన. ఉట్టి సంక్షేమ పథకాలు ఒకటే చేయాలనే ఆలోచన ఇప్పుడు బాబు గారికి లేదు. సో అదే నేను చెప్పదలుచుకుంటున్నాను. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూపాన్ని దర్శించి తరించేందుకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరియు ప్రభుత్వ విప్ గణబాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ ఏడాది సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలకు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ నాయుడు గారి మనుషులు ఆ కళాకారుల చేత ఇచ్చేటువంటి పారితోషికంలో కమిషన్లు అసలు ప్రోగ్రాం ఇస్తున్నందుకే ఎదురు డబ్బులు వసూళ్లు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేనంటున్నటువంటి మాట కాదు, ఈనాడు పత్రికే రాసింది. అలాంటి ఒకటి కాదు సుమా, ఏదో ఊరికనే ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది కానీ కొండ మీద జరిగేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పాప ప్రక్షాళన పేరుతో బిఆర్ నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పుణ్య ప్రక్షాళన జరిగిపోతున్నది. ఎక్కడైతే ఏ క్షేత్రంలోకి వస్తే పుణ్యం లభిస్తుంది అని వస్తారో సకల పాపాలు హరించుకుపోతాయి కొండ మీదకు వస్తే అని భావించి మురిసిపోతారో అక్కడ పాప ప్రక్షాళన కాదు సుమా, అవినీతి విలయతాండవం చేస్తూ పుణ్య ప్రక్షాళన జరుగుతోంది. తిరుమల పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ నాయుడు చైర్మన్ పదవి చేపట్టాక అక్రమాలు పరాకాష్ఠకు చేరాయని ఆరోపించారు. ముఖ్యంగా 300 టికెట్లను 3,000కు, శ్రీవాణి టికెట్లను 15,000కు బహిరంగంగా విక్రయిస్తున్నారని, ఇందులో విజిలెన్స్ అధికారుల హస్తం కూడా ఉందని మండిపడ్డారు. నాద నీరాజనం వేదికపై అనర్హులను నియమించి కళాకారుల పారితోషకాల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్వీబీసీ నుంచి సమర్థులను పంపించి ఛానల్ను నాశనం చేస్తున్నారని, చతుర్వేద యాగాలు నిలిపివేసే వేద విద్యా నియామకాలను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల ప్రక్షాళన అనేది కేవలం మాయమాటలేనని, సీఎం మరియు చైర్మన్ అండతోనే అధికారులు పేట్రేగిపోతున్నారని భూమాన విమర్శించారు. ఈ రోజున అక్షయ తృతీయ పుణ్యదినాన మనం చందనోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. పొద్దున తొలి పూజ టైంకి 3 గంటలకంతా కంప్లీట్ చేసుకొని అన్ని దర్శనాలని మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని క్యూ లైన్స్ని మొదలుపెట్టాము. అన్ని క్యూ లైన్స్ కింద బస్సెస్ మూవ్మెంట్, కింద పార్కింగ్ ఏరియాస్ అన్నీ సీమ్లెస్గా జరుగుతున్నాయి. భక్తులు కూడా వాళ్ళకి ఇచ్చిన స్లాట్స్లో రావడం వల్ల మన క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రోజు మొత్తంలోనూ ఇలాగే భక్తులు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకి వాళ్ళ తోడ్పాటును అందించి చందనోత్సవం చాలా స్మూత్గా జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి అతి ప్రాచీన కాలంగా ఉండేటువంటి సెంటిమెంటు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే నిజ రూపాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకోవడం, ఈ రకంగా
ఎందుకంటే ఒక సంప్రదాయంగా అనేక సంవత్సరాలుగా మా తాతగారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను కూడా ఇదే ప్రదేశంలో నివాసం ఉండటం, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం కూడా ఉండడం ఆ భగవంతుడి తాలూకా కృపా కటాక్షాలని అనుకుంటూ ఉంటాం. విపత్తులు వచ్చినప్పుడు కానీ, ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వారిని స్మరించుకొని ఆ ఆపదల నుంచి మేమందరం కూడా రక్షించబడతామనేటువంటి ఒక సంకల్పం విశాఖ ప్రజలే కాదు, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఉంటుంది. చందనోత్సవం పండగకి ప్రతి సంవత్సరం కూడా సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు మరియు నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7 లక్షల మందికి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. చాలా లిమిటెడ్గా వీఐపీ పెట్టడం జరిగింది. సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయడం జరిగింది. నమస్కారం. ఇప్పుడే దర్శనం ఆ వరహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వచ్చామండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మరి కలెక్టర్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, ఇంక్లూడింగ్ హోమ్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారండి. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే 150,000 మంది వచ్చారన్నారు. ఇంకా ఈసారి 2 లక్షల మంది దాకా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. కనుక భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరుగుతుంది. అప్పన్న బాబు యొక్క దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం అందరికీ దొరకాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరి దర్శనం చేసిన అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ అన్నీ కూడా బాగున్నాయి. అడ్మినిస్ట్రేషన్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. విశాఖ నగరంలో పార్కుల్లో నడక సాగించే వారిపై వాకింగ్ ఫీజు పేరుతో భారం వేయడం సరికాదని మాజీ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు అన్నారు. ఈ విషయంపై ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్కులు మరియు బహిరంగ ప్రదేశాల్లో ఆరోగ్యం కోసం నడిచే సాధారణ పౌరుల నుంచి రుసుము వసూలు చేయాలని చూడడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ లాభార్జనే ధ్యేయంగా పన్నులు పెంచడం సరికాదని విమర్శించారు. ఇప్పటికే ఆస్తి పన్ను, చెత్త పన్ను వంటి భారాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు కొత్తగా వాకింగ్ ఛార్జీలు విధించడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు పార్కులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులు అనేవి ప్రజల ఆరోగ్యం కోసం ఉద్దేశించినవని, అక్కడ ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రవేశం కల్పించాలని గంగారావు డిమాండ్ చేశారు. పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంస్లో, అది ఇందిరా ప్రియదర్శిని 1 టౌన్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కానీ, దక్షిణ నియోజకవర్గం లేకపోతే గాజువాక పరిధిలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కానీ, లేదా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియం కానీ, ఎంఈపీ స్పోర్ట్స్ ఎరినాలో కానీ, ఇతర జీవీఎంసీ పార్కులు, శివాజీ పార్కా, మొడసర్లో పార్కా, లేకపోతే కాలనీ పార్కులా, ఎక్కడైనా కానీ ప్రజలు నడిస్తే, ఉదయాన్నే సాయంత్రంగా నడిస్తే, మార్నింగ్ వాకర్స్ మీద 720 రూపాయలు పన్ను విధించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి గొప్ప బహుమతిగా వాళ్ళు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఇది బుర్రుందా నేను అడుగుతున్నాను ప్రభుత్వానికి. ప్రభుత్వము, మున్సిపల్ కార్పొరేషను, ప్రజానీకం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామిక విధానం వలన విశాఖపట్నం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. దేశంలో అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి నగరాల్లో విశాఖపట్నం టాప్లో ఉంది, టాప్ 10లో. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు 44వ వార్డులో ఘనంగా నిర్వహించారు. 44వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కొయిలాడ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేదలకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కొయిలాడ వెంకటేష్ మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో తాము కూడా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు
చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 44వ వార్డు మాజీ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల గౌరీ శంకర్ నాయుడు, జనరల్ సెక్రటరీ పందిరిపల్లి శ్రీనివాస్, ఇమంది రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కోయిలాడ వెంకటేశ్వరరావు, 44వ వార్డు ఇన్ఛార్జ్. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 44వ వార్డులో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ లీడర్. 2047 టార్గెట్ పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రీస్, అలాగే విశాఖపట్నంలో ముఖ్యంగా ఐటీ కంపెనీలు, అలాగే నెల్లూరు, రాయలసీమలో ఇండస్ట్రీస్ భారీ ఎత్తున నరేంద్ర మోడీ గారి సహాయంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ డెవలప్ జరుగుతుంది. అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలు కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. రీసెంట్లీగా 28వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం గూగుల్ కంపెనీ డేటా సెంటర్ భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. దాని కార్యక్రమం కూడా మోడీ గారు రాబోయే అపాయింట్మెంట్ కూడా చూస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ముగ్గురు త్రిమూర్తుల్లాగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు 44వ వార్డులో ఇంత భారీ ఎత్తున కూటమి నాయకుల సహాయంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమము, అలాగే భర్త గారి పిలుపు మేరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ వార్డులో జరుగుతుందని మీకు తెలియపరచుకుంటున్నాను. అలాగే విష్ణు కుమారాజు గారు సపోర్ట్ వల్ల ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉండాల్సిన సిటీఓ కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా లంకెలపాలెంలోకి కొనసాగించడంపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. జీవో నంబర్ 502 ప్రకారం జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఆఫీస్ ఉండాలని, కానీ అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు పీలా రవికుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ నిరసన చేపట్టి అనంతరం అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీలా రవికుమార్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు లేని లంకెలపాలెంలో ఆఫీస్ ఉండడం వల్ల అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కాలుష్య ప్రభావం వల్ల ఇప్పటికే ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఎప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కార్యాలయాన్ని తక్షణమే అనకాపల్లికి తరలించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. 2022లో ఈ సర్కిల్ ఏర్పడింది. 2024లో ఇక్కడికి షిఫ్ట్ అయింది. 2024 నుంచి ఇప్పటి వరకు కూడా నేను అందరి గౌరవ జాయింట్ కమిషనర్కి కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాను. నా లెటర్ హెడ్ మీద నేను ఏపీ సిటీ ఎన్జిఓ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షునండి. ఆ లెటర్ హెడ్ మీద నేను ఇచ్చి ఉన్నాను. ఈరోజు గౌరవ జాయింట్ కమిషనర్ గారికి మా ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడి హోదాలో మా సెక్రటరీ గారి తాలూకా సహాయ సహకారాలు, మా ఉమెన్ చైర్పర్సన్ శ్రీ స్వర్ణలత గారి యొక్క ప్రోత్సాహంతో పట్టుకెళ్ళి ఆ రిప్రజెంటేషన్ కూడా జాయింట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు భవనార్ వెంకటేష్ బాబు గారు ఇదే విషయం మీద గౌరవ చీఫ్ కమిషనర్ శ్రీ అహ్మద్ బాబు గారికి కూడా కలుస్తున్నారు. మేము ఇదే విషయం మీద వైఎల్ కాసవ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. 10వ తారీఖున మాకు స్టేట్ ఈసీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. అయిపోయిన తర్వాత 11వ తారీఖుని గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 25న మేడే సాంస్కృతికోత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమవారం నిర్వాహకులు జిఎస్ రాజేశ్వరరావు, దండు నాగేశ్వరరావు, టి కామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక సమస్యలు, అభ్యుదయ భావాలు ప్రతిబింబించేలా పాటలు, నృత్యాలు, నాటికలు మరియు మిమిక్రీ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైనా ఈ వేడుకల్లో పాల్గొనవచ్చునన్నారు. కళాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. అలాగే 21న సాయంత్రం 4:30 డాక్టర్ హరిప్రసాద్ మెమోరియల్ సెమినార్ నిర్వహించనున్నామన్నారు. విశాఖలో ఆరోగ్య, పర్యావరణ సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై జరిగే ఈ కార్యక్రమంలో డాక్టర్ జె సరోజిని, ప్రొఫెసర్ సల్మాన్ రాజు ప్రసంగిస్తారని తెలిపారు. మా ఆహ్వానం మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, అలాగే స్వాగతం తెలుపుతున్నాను. నా పేరు జిఎస్ రాజేశ్వరరావు. నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ ఇన్ఛార్జ్. నాకు ఎడం పక్కన ఉన్నది శ్రీ దండు నాగేశ్వరరావు గారు, అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే భాగంగా ఉన్నటువంటి గురజాడ సాంస్కృతిక వేదిక యొక్క కార్యదర్శి.
నాకు కుడి పక్కన ఉన్నది శ్రీ టి కామేశ్వరరావు గారు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం యొక్క అందులోనే భాగంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య విభాగానికి ఆయన ఇన్ఛార్జి. నాకు ఎడం పక్కన చివర ఉన్నది శ్రీ బుజ్జి గారు, అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ యొక్క సభ్యులు ఒకరు. ఈయన బిఎన్ఆర్ ట్రస్ట్ యొక్క కార్యదర్శి. ఇక్కడ కంప్యూటర్ శిక్షణ, యోగా శిక్షణ, టైలరింగ్ శిక్షణ, మిగిలినటువంటి అన్ని కూడా ఈయన బాధ్యత అనేటువంటిది నెరవేర్చడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం అనేటువంటిది మీకు ఇప్పటికే ఆహ్వానంలో తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంగా మేడే సాంస్కృతికోత్సవాలని నిర్వహిస్తున్నాం. అది ఏప్రిల్ 25వ తారీఖున మేము నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 25 ఎందుకు నిర్వహించాలి, మే 1 ఎందుకు నిర్వహించకూడదు అంటే, మే 1వ తారీఖున ఆ రోజున కోలాహలంగా ఉంటుంది. మొత్తం కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ యొక్క జెండాలు ఎగరేసుకుని వాళ్ళ ఊరేగింపులు, వాళ్ళ సభలు అన్నీ కూడా వాళ్ళు నిర్వహించుకుంటారు. కాబట్టి ఆ రోజు మనం నిర్వహించినా సరే పెద్దగా స్పందన ఉండదు. కాబట్టి ముందుగానే నిర్వహించాలని చెప్పేసి భావించాం. అందువల్లే 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు శనివారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మన విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి ఏసీ ఆడిటోరియంలోనే ఈ మేడే సాంస్కృతికోత్సవాలు అనేటువంటిది నిర్వహించాలని చెప్పి భావించాం. మీ ద్వారా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ మేడే సాంస్కృతికాలు నిర్వహించడం అనేటువంటిది 4వ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. 23, 24, 25 నిర్వహించి 26లో కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాను మలేరియా రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్లో ఉచిత హోమియోపతి నివారణ మందుల పంపిణీని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రజలకు, విద్యార్థులకు స్వయంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు హోమియో మందులు ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తాయని, ఇప్పటికే అమలు చేస్తున్న మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమంతో వ్యాధి గణనీయంగా తగ్గిందని తెలిపారు. గర్భిణీలు మినహా అందరూ ఈ మందును 3 రోజుల పాటు 3 డోసులు చొప్పున తీసుకోవాలని సూచించారు. అధికారులందరూ స్వయంగా ఈ మందులు వేసుకొని ప్రజల్లో అవగాహన కల్పించగా ఆయుష్ విభాగం అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు మలేరియా వ్యాధి నివారణ కొరకు మనం ప్రివెంటివ్ మెడిసిన్ ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇందులో హోమియో మెడిసిన్ ని మనం జిల్లాలోనే తయారు చేయించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కు కూడా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 3 రోజుల పాటు 3 డోసులు పిల్లలకు ఇవ్వడం ద్వారా ఇది వాళ్ళలో ఉన్నటువంటి మలేరియా పారాసైట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిర్మూలించబడి మలేరియా నివారణకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ప్రత్యేకించి మా ఊరికి మలేరియా వచ్చిందనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. దాని ద్వారా ఇప్పటికే మలేరియాని చాలా వరకు కూడా గతంతో పోలిస్తే తగ్గించగలిగాము. ఇప్పుడు ఈ ప్రివెంటివ్ యాక్షన్ ద్వారా మనం మరింత మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు, అదేవిధంగా పెద్దలకు కూడా అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చందనోత్సవ వేళ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సింహాచల పుణ్యక్షేత్రం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి నిజరూప దర్శనం చేసుకున్న ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు, హోంమంత్రి మంగళపూడి అనిత. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు ఒక్కరోజు భోజన ఖర్చు విరాళంగా ఇచ్చిన చంద్రబాబు దంపతులు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి చందనోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు, అధికారులు. నిజరూప దర్శనం పూర్వజన్మ సుకృతమని వెల్లడి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి. టీటీడీ పవిత్రతను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.